కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానంలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. దీంతో సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. ఆదివారం సిఫార్సు లేఖలు స్వీకరించబోమని కూడా ఇప్పటికే టీటీడీ ప్రకటించిన నేపథ్యంలో అదేవిధంగా ఆదివారం కూడా కొనసాగించిన పరిస్థితి. ఇక సోమవారం శ్రీవాణి కరెంటు బుకింగ్ దర్శనంకి సంబంధించినటువంటి టికెట్లు కూడా రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే సామాన్య భక్తులకి ఎక్కువగా కూడా ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే సామాన్య భక్తులు తాము అత్యధికంగా కూడా ఎలాంటి ఖర్చులు పెట్టుకొని రాలేరు. అలాగే మొక్కుకొని వచ్చినటువంటి పరిస్థితుల్లో సాధారణ భక్తులకు ఒక అవకాశం కల్పించాలి, స్వామివారిని దర్శించుకొని వెళ్ళేటటువంటి అవకాశం కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో పాలక మండలి తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి ఆదివారం సిఫార్సు లేఖలన్నీ కూడా రద్దు చేసిన పరిస్థితి, అంటే స్వీకరించిన పరిస్థితి ఉంది. అలాగే సోమవారం శ్రీవాణి కరెంటు బుకింగ్ టికెట్లను కూడా రద్దు చేయడం జరిగింది. అధిక మంది భక్తులకు దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా టీటీడీ ఒక ప్రకటన కూడా చేసిన పరిస్థితి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిన పరిస్థితి ఉంది. నిదానంగా అంటే స్లోగా ఈ యొక్క క్యూ లైన్ కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం బాలాజీ నగర్ వద్దకు చేరుకున్న భక్తుల క్యూ లైన్లకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు సజావుగానే, అంటే స్లోగా ఉన్నప్పటికీ కూడా యొక్క దర్శనానికి సంబంధించినటువంటి క్యూ లైన్ అనేటటువంటిది వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా సజావుగా ఈ యొక్క దర్శనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఉన్నాయి. ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి లేదు అనేది టీటీడీ నుంచి ఇచ్చినటువంటి ప్రకటన. ఇక రేపు ఎల్లుండికి సంబంధించి తిరుమలకు మరింత మంది ఎక్కువ భక్తులు, అంటే ఈ వారంలో సోమవారం మంగళవారానికి సంబంధించినటువంటి పరిస్థితి చూస్తే కనుక ఈ 2 రోజుల పాటు కూడా తిరుమల తిరుపతికి ఎక్కువ మంది భక్తులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మరింత మంది ఎక్కువ భక్తులు వస్తే కనుక వారికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి దర్శనానికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తకుండా కూడా చూసేటటువంటి ఏర్పాట్లు ముందస్తుగానే అంచనా వేశామనేటటువంటిది టీటీడీ పాలక మండలికి సంబంధించినటువంటి సమాచారం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ సీనియర్ అధికారులను కూడా రంగంలోకి దించి పర్యవేక్షణ చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుమల ప్రణాళికను పునఃసమీక్షించుకోవాలని కూడా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. అంటే దాదాపుగా ప్రతిరోజు టీటీడీకి సంబంధించినటువంటి సమాచారం అటు ఆన్లైన్లోను, ఇటు మీడియా ద్వారాను, ఇటు ప్రకటనల ద్వారాను కూడా ఇస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే పర్టికులర్ టైంలో ఒక మొక్కుకొని పర్టికులర్ టైంలో, అంటే ఒక ఖచ్చితమైనటువంటి సమయానికి చేరుకొని దర్శనాలు చేసుకోవాలనేటటువంటి ఒక నిర్ణయం ఉన్నటువంటి పరిస్థితి కాకుండా ఒక స్వామివారిని సాధారణ దర్శనానికి సంబంధించి వచ్చేటటువంటి భక్తులకు సంబంధించి మాత్రం ఒక ప్రణాళిక ప్రకారం కూడా భక్తుల రద్దీ లేని సమయంలో, అంటే భక్తుల రద్దీ అనేది సాధారణంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వస్తే కనుక ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా దర్శనం అనేటటువంటిది సజావుగా సాగిపోతుంది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చోవలసినటువంటి పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఈ యొక్క భక్తులు తిరుమలను సందర్శించేటటువంటి భక్తులు ఒక ప్రణాళికను రూపొందించుకొని పునఃసమీక్ష చేసుకోవాలి. ప్రస్తుతం ఈ యొక్క తిరుమలలో ఉన్నటువంటి భక్తుల రద్దీకి దృష్టిలో పెట్టుకొని అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. ప్రతిరోజు వివిధ రూపాల్లో టీటీడీకి సంబంధించినటువంటి భక్తుల యొక్క సంఖ్య, అలాగే ఈ యొక్క దర్శనానికి సంబంధించి ఎంత సమయం పడుతుంది, టీటీడీకి సంబంధించి ఇచ్చేటటువంటి సూచనలు ఏంటి అనేటటువంటిది కూడా చూసుకొని ఒక క్యూ లైన్లో త్వరగా దర్శనం చేసుకోవటానికి అవకాశం ఉన్నటువంటి రోజున మాత్రము నిర్ణయం తీసుకొని స్వామివారి దర్శనానికి రావాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుందనేది టీటీడీ విజ్ఞప్తి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి.